నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మేము చేపల వేటకు వచ్చాము. అక్కడ చూడండి, కొడం పెట్టడానికి వచ్చాం. ఇక్కడే చెరువు దగ్గర పారే అక్కడ వంక పారుతుంది. అక్కడ మా ఫాదర్ ఉన్నాడు. ఓ చిచ్చి ఇది కొండలు. ఇక్కడ మేము ఇలా వెళ్ళి ఎండలు లేవు, ఎందుకంటే సాయంత్రం అయింది. కావాలంటే చూసుకొని నీళ్ళు అక్కడ పారుతున్నాయి. ఇలా వెళ్ళి చిలక తీసుకొని కొడం పెట్టి పిల్ల చేపలు మన స్టేటస్ పెట్టాను కదా, బేడిసెలు పడతాయి అన్నమాట. ఇలా వెళ్ళాలి. ఆడ వెళ్తున్నా చూడండి, 2 కొడాలు తీసుకొని కనపడుతున్నాడా. దాటుకుంటూ బాజగడ్డ దాటుకుంటూ వెళ్ళాలి. సెల్లు స్లిప్ అయిపోయి జారి పడితే 20,000 బొక్క. కొంచెం గట్టిగా పట్టుకోవాలి, అందుకే జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్. అబ్బు, ఈ పొదల్లో ముళ్ళ పొదల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడక్కడ చీమలు దోమలు ఉంటాయి. ఇప్పుడు జంప్ చేయాలి. ఈ రాయి నుంచి రాయికి జంప్ చేస్తున్నాం. 1 2 3 స్టార్ట్. రైట్, జంప్ చేసాం. ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ చిన్న కొన్నేరు మాదిరి వస్తుంది గుంతలు. ఇలాంటి గుంతలు మనం టార్గెట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ కొడాలు నిలబడవు, చేపలు కూడా పెద్దగా ఉండవు. అక్కడికి వెళ్దాం. మనం జస్ట్ అనుసరించాలంటే. అక్కడ మా ఫాదర్ పోతుండే కదా. రైట్, ఓకే. తంగడాక కావాలి, ఎందుకంటే చేపలు బొక్కల్లో నుంచి దూరిపోకుండా మనం తంగడాక తెలుసు కదా, ఇదే తెలంగాణ రాష్ట్రం యొక్క తంగేడు పూలు తెలుసు కదా మీకు. రైట్, ఇవన్నీ మనం మీకు ఇలా పోతే చెరువులు కడుగుము బారినటువంటి నీళ్ళు ఇలా పారుతుంటాయి అక్కడక్కడ. ఇక ఇసుకొస్తే ఇది లేదు చేతిలో, ఇది ఆడరా. ఓకే, తంగడాక ఇసుకొచ్చి మళ్ళీ వీడియో చేస్తా ఫ్రెండ్స్. నమస్తే.